నమస్కారం గురూజీ, మీ పాదాలు చెట్టుకోటి వందనాలు గురూజీ. మా ఆశస్సులు తల్లి. ఇప్పుడు అమ్మాయి బుధవారం రాత్రి గురువారం ఉదయమా? ఉదయిస్తు గురువారం. సరే తల్లి, సూర్యోదయం గురువారం, బృహస్పతి వారము, పుష్య నక్షత్రంలో జన్మించిన తల్లి మీ కూతురు. ఎన్నో పాదం గురూజీ? పుష్య నక్షత్రం 1వ పాదం, కర్కాటక రాశి. అవునా గురూజీ? కుంభరాశి అని అంటారు. మేము ముద్దుగా స్వప్న అని పేరు పెట్టుకున్నాము. స్వప్న పేరు పైన కుంభరాశి అమ్మా. అలాగంటే గురూజీ అదే కర్కాటక రాశి కుంభరాశి ఏం తెలకుంటుంది, అందుకోసమే మాకు కర్కాటక రాశి చూసుకోండి. ఇక నక్షత్రం తెలుసు కదా, కర్కాటక రాశి. సంబంధాల గురించి గొప్ప ప్రయత్నిస్తున్నాం సార్. ఇప్పటికే 4-5 సంబంధాలు వచ్చినాయి. ఏది అనుకున్నట్టు అవుతలేదు. చిన్నప్పటి నుండి అమ్మాయికి కష్టాలు, ఎప్పుడు ఉంటే ఆరోగ్యం బాగుండదు, ఏం లేదు సార్. ఒక్కదే అమ్మాయి మాకు. ఏం చదువుకుంది అమ్మాయి? డిగ్రీ చేసింది సార్. డిగ్రీ చేసింది. ఉద్యోగానికి వెళ్తుందా? ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చెప్పడానికి వెళ్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తుందమ్మా? ఇప్పుడు ఒక 6 నెలలు అవుతుంది స్వామి. 6 నెలలు అవుతుంది. సంబంధాలు వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళు? వస్తున్నారు, అమ్మాయి నచ్చుతుంది అంటున్నారు, కానీ ఏం సమాధానం లేదు స్వామి. మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? ఏం చేయాలి స్వామి, చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం. మా వాళ్ళు లేరు, మాకు చాలా బాధగా ఉంది స్వామి. ఇప్పుడు ఉండేది ఒకే కూతురు కదా? అవును స్వామి, అబ్బాయి చనిపోండి, ఒక అమ్మాయి ఉంది. బాధల్లో ఉండేటప్పుడు ఈ బాధల్లో ఇప్పుడు పెళ్లి చేస్తే అన్నిటికీ రెడీ ఉన్నాయా చేయడానికి? ఎలాగో చేద్దాం అనుకుంటున్నాం. 2014 నుండి సంబంధాలు వస్తున్నాయి, దగ్గర అనుకున్నట్టు అవుతున్నాయి, మళ్ళీ దూరం అయిపోతున్నాయి. మా అమ్మాయి ఉంటే ఆరోగ్యం బాగుండదు. ఏది అనుకున్నట్టు కాదు. ఒక అబ్బాయి ఇక్కడ అబ్బాయి నేను చేసుకుంటానంటే మాకు ఇష్టం లేదు, మేము ఇవ్వమంటున్నాము. చాలా టార్చర్ పెడుతున్నారు స్వామి. ఆయన నుండి దూరం అవ్వాలా, మేము అక్కడే వర్షాలు సంబంధాలు చూస్తున్నారు. అమ్మాలు చూసి ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాం స్వామీజీ. ఏదవుతుంది, ఎట్లుండి అబ్బాయి వస్తాడు, ఏమొకసారి చెప్పండి స్వామీజీ. 2వ సంతానం అబ్బాయి మీ ఇంటి నుంచి పరమటి దిశ. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నారో అక్కడి నుంచి పరమ దిశ అంటే ఒరిస్సా నుంచి వస్తాడు. ఒరిస్సాలు అక్కడే కావాలనుకుంటున్నాం స్వామీజీ, ఇక్కడ వద్దు అనుకుంటున్నాము. ఆ తరపు నుంచినే సంబంధం వస్తుంది, మీరు ఏం కంగారు పడకండి. అమ్మాయికి కూడా ఇష్టం లేదన్నట్టుంది ఆ బయట సంబంధము. ఏ సంబంధం స్వామి? బయటదే? మరి బయటది మాకు అందరికి ఇష్టమే, మరి అమ్మాయి కూడా మీ ఇష్టమే మా ఇష్టం అంటుంది స్వామి. సరే తల్లి, అలాగైతే శుభం, చక్కగా చేయండి, మంచిదే జరుగుతుంది. ఒక 9 రోజులు రోజు ఉదయాన్నే లేచి తెల్ల జిల్లేడు చెట్టుకి 9 ప్రదక్షిణలు వేసుకొని అక్కడ నుండి నవగ్రహాలకి 9 ప్రదక్షిణలు వేసుకొని ఒక గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఇంటికి రావాలి. ఇలా 9 రోజులు చక్కగా చేస్తే అమ్మాయికి ఇది చేసిన 48 రోజుల్లో వివాహ నిశ్చయం. అంతే, వేరే ఇంకేం పరిహారం వద్దు. నేను చెప్పింది 9 రోజులు చేపించండి, మీ అమ్మాయికి కలిసి వస్తుంది. 2వ పుత్రుడు పరమటి దిశ నుంచి వివాహం కలిసి వస్తుంది. చక్కగా చేయండి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్కారం అండి. మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. థ్యాంక్స్ గురించి, చాలా సంతోషం. నా ఇంత జల్దీ కాల్ కలుస్తాను. గురువుది అనుగ్రహానికి మీ కాల్ కలిసిందండి. ఎస్ నిజంగా తల్లి, నిజంగా ప్రతి ఒక్కటి గురువు అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది కదా. అవునండి, అదే బాబాది ఆర్తి చూస్తా ఉంటేనో షిరిడీది లైవ్ లో, అప్పుడు మీది కాల్ వచ్చింది ఓంకారంలోంచి. అంతే, చాలా సంతోషం అని బాబా అనుగ్రహం అండి. అంతే అమ్మా, అంతే తల్లి, మీ సంకల్పం సిద్ధిస్తుంది. అమ్మాయి గురించి తెలుసుకోవాలా? అమ్మ గురించి? అమ్మ సరే తల్లి, ఎంత వాళ్ళకి ఏజ్? డేట్ ఆఫ్ బర్త్ వచ్చి అమ్మది 2nd అక్టోబర్ 1947. 1947 2nd అక్టోబర్. ఓకే సరే తల్లి. అశ్విని నక్షత్రం, మేషరాశి. అవునండి, మేషరాశి. జన్మజాతకంలో స్థిరస్థానము సూర్యస్థానం చూపిస్తూ ఉంది. వీళ్ళు ఎన్నో కూతురు తల్లి? వీళ్ళు అమ్మ వచ్చి 2nd కూతురు అండి. ఇది టోటల్ 4 అండి. ఓకే, అమ్మాయిలు 4. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి జన్మజాతకుల అమ్మ గురించి? అమ్మకి ఒళ్ళే బాగుండట్లేదండి. 2010లో అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. అప్పుడు కెమో చేయించేమో, అది కెమో అదంతా బాగా అయిపోయింది. అయితే దాని కెమో తర్వాత
న్యూరోపతి ప్రాబ్లం వచ్చేసిందండి. అది కాళ్ళలో చాలా ఫీట్ లో చాలా నొప్పిలు, కాలంతా నొప్పి, అస్సలు నడుస్తాకే అవ్వట్లేదు. ఇంత డాక్టర్ దగ్గర చూపించినాను, దానికి ఏమి వాళ్ళు చెప్తున్నారు అది నర్వ్స్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఫీట్ లో, అది కెమో గురించి, డయాబెటీస్ ఉంది, దాని గురించి ఏదో అయిపోయింది, ఇప్పుడు ఫర్దర్ గా ఏమీ అవ్వకుండా చూసుకోండి అంటున్నారు. కానీ మందు ఎంత తింటే కూడా ఏం పని చేయట్లేదండి. షుగర్ ఉందా? షుగర్ కూడా ఉందండి, డయాబెటీస్ ఉంది. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, ఖచ్చితంగా చేయండి. అంటే వెయిన్ నరాలకు సంబంధించిన నరం పైన టిష్యూ ప్రాబ్లం వచ్చి పెయిన్ ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు కదా, నర్వ్స్ ఇన్ఫెక్షన్. అవునండి, నరాలు డ్యామేజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ కెమో. ఓకే. ప్రతి శనివారం శనేశ్వరునికి దగ్గరలో ఎక్కడైనా శని దేవాలయం ఉంటుంది, ఆ శనేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం. మంగళవారము దుర్గామాత దేవాలయంలో ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు పూలతో అర్చనకి ఇవ్వాలి. ఇవి రెండే. 16 శనివారాలు 16 మంగళవారాలు చక్కగా చేయించండి. ఇది అయిన తర్వాత ఇంట్లో మీకు రససింధూరము అని దొరుకుతుంది. ఎక్కడైనా ఆయుర్వేదిక్లో, కంప్లీట్లీ ఆయుర్వేదిక్ షాప్లో వెళ్ళి అడగండి. రససింధూరము లేదంటే రసభస్మం, తర్వాత తామ్రభస్మము అని దొరుకుతుంది. అంటే కాపర్ భస్మం, తామ్రభస్మము, రసభస్మము, ఇవి రెండు తీసుకొని తర్వాత ఈ ఒక అశ్వగంధి చూర్ణం 100 గ్రామ్స్, ఇవి 3 గ్రాములు రససింధూరము లేదా రసభస్మము 3 గ్రాములు, తామ్రభస్మం 3 గ్రాములు 100 గ్రామ్స్లోకి ఇది కలిపేయాలి. కలిపెట్టేసి ఏదైనా ఒక రాగి పాత్ర అంటే కాపర్ది బౌల్ దాంట్లోకి వేసి బాగా మిక్స్ చేసి 3 రోజులు ఎండలో పెట్టాలి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టడం, తీసేయడం, మళ్ళీ మరుసటి రోజు బాగా మిక్స్ చేయడం, దాన్ని వెండలో పెట్టాలి. అంటే ఆ వెండకి ఆ రాగి పాత్ర ఏదైతే ఉందో, తామ్ర పాత్ర, రాగి పాత్ర, ఆ రాగి హీట్ అవుతుంది. హీట్ అయ్యి దాంట్లో ఉన్న ఎనర్జీ ఆ పౌడర్లోకి అంతా మిక్స్ అవుతుంది. అప్పుడు దానికి ఒక దివ్య ఔషధమైన భస్మం అవుతుంది. ఆ పౌడర్ని మీరు ఏం చేయాలంటే, రోజు వీళ్ళు కొబ్బరి బొండం నీళ్ళు తాగే అలవాటు ఏమైనా ఉందా? తాగుతామండి కొబ్బరి బొండం. ఓకే, రోజు పరగడపులో 1 టీ స్పూన్, అంటే మనం ఈ 100 గ్రామ్స్ కలిపింటాం కదా, 1 టీ స్పూన్ని కొబ్బరి బొండం నీళ్ళల్లో కలిపి రోజు పరగడపులో తాగాలి తల్లి. ఇలా కరెక్ట్గా 3 నుంచి 4 మాసాలు చేయండి. ఆమెకి దేహంలో ఎలాంటి జబ్బు రాకుండా ప్రశాంతంగా ఉండేని రోజులు, ఇంకా బతికేని రోజులు, ఎలాంటి ఇంజెక్షన్ మాత్రం లేకుండా ప్రశాంతంగా బతికచ్చమ్మ. రక్తశుద్ధి, నరాలకి పౌష్టికత వచ్చి చాలా శుభం జరుగుతుంది తల్లి. నేను చెప్పించేయండి. ఇక్కడ పూజా విధానము పాటించాలి, ఇక్కడ ఔషధ ఉపచారము తీసుకోవాలి. ఈ 2 చక్కగా మీరు చేశారంటే త్వరలోనే శుభం జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. విద్యా గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఈనాటి యోగక్షేమం, అంతకుముందు ఇల్లు కట్టే యోగం రావాలి కదా, యోగం అన్నీ తెలియచేశాను. కానీ ఆ ఇల్లు కట్టే యోగం మనకి పరిపూర్ణంగా సిద్ధించాలంటే ఏం చేయాలి? లాస్ట్ ఒకటి గ్యాప్ పెట్టాను, అది రేపు వచ్చి తెలియచేస్తాను. అయితే ఇక ఈరోజు యోగక్షేమం చూడండి. ఈరోజు హస్త నక్షత్రం చంద్రుడు, తర్వాత రెండోది ఈరోజు పౌర్ణమి సాయంత్రం, ఈరోజు సోమవారం. 3 విధాలుగా చంద్రుడు అధిపతి, వారానికి అధిపతి, నక్షత్రానికి అధిపతి, మళ్ళీ తిథి కూడా అధిపతి అతనే. 3 వల్ల అంటే చంద్ర ప్రభావం ఈరోజు అన్ని విధాలుగా ఎక్కువ ఉంటుంది. చంద్రుడు మనసుకారకుడు. ఎవరికైతే చంచల స్వభావం, డిప్రెషన్, అవి ఇవి ఇలాంటివి ఏదైనా ఉండే, మనసు ఎప్పుడూ కోపంలో ఉండేవాళ్ళు ఈరోజు చంద్రుడి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలంటే 2 విధాలు. ఒకటి, ఈరోజు చంద్రమౌళేశ్వర దేవస్థానం చిన్నగా ఇంట్లో ఒక విగ్రహం, శివుని విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఆవు పాలతో అభిషేకం చేసి చంద్రునికి బిల్వదళం పెట్టి, తెల్ల తుమ్మె పూలు ఇంతే ఉంటాయి, తుమ్మె పువ్వు అంటాం తెల్లది, ఆ తుమ్మె పువ్వు పెట్టి బెల్లము నైవేద్యం పెట్టాలి. అలా పెట్టి శివుణ్ణి అర్చించాలి. అర్చన అయిన తర్వాత చంద్రమౌళేశ్వర అష్టకాన్ని చదువుకోవాలి. ఇలా చేయడం వలన కుటుంబంలో ప్రశాంతత, ఆరోగ్యము మరియు లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. అద్భుతమైన యోగక్షేమం. ఇలాంటి రోజులు మళ్ళీ రావు.